ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం వన్ పీస్ చాప్టర్ 1125. ఎగ్ హెడ్ ఆర్క్ ఫినిష్ అయ్యే ముందు మన ముందుకు ఒక బిగ్ ట్విస్ట్ ఉంది. వన్ పీస్ ఎడిటర్ కూడా చెప్తాడు ఎగ్ హెడ్ ఆర్క్ ఫినిష్ అయ్యే ముందు ఒక పెద్ద ట్విస్ట్ ఉంది అని. అండ్ ఈ ఇన్సిడెంట్ మన ముందు ఫైనల్లీ రివీల్ అయింది. ఈ ఇన్సిడెంట్ గురించి వింటే మీరు షాక్ అవుతారు. ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకునే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ గాయ్స్. చాలామంది మన వీడియోని చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు. మీ యొక్క చిన్న సబ్స్క్రైబ్ నన్ను చాలా మోటివేట్ చేస్తుంది. ఇలాంటి యానిమే కంటెంట్ మీకు వీక్లీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాము. ఇంకా చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఎగ్ హెడ్లో ఉన్న సెరాఫిమ్స్ని చార్జ్ చేసి తీసుకువెళ్తారు. అండ్ లూసీ అండ్ కాకోని టుస్సీ గురించి అడుగుతారు, తను ఎక్కడ ఉంది అని. లూసీ చెప్తాడు తన యాక్షన్లో చనిపోయిందని. అండ్ దీని తర్వాత మనం చూస్తాము సెయింట్ సాటర్ని. తను ఇలా అంటాడు, మనం ఎంత అయితే అప్టైన్ చేయాలో అంత చేసాము. సాటర్న్ ఏం చెప్తున్నాడు అంటే, యార్క్తో కలిసి మనం పంక్ రికార్డ్స్ని కాపాడుకున్నాము. అండ్ పవర్ స్టేషన్ కూడా మన చేతుల్లోనే ఉంది. అండ్ ఈవెన్ ఇటర్నల్ మదర్ ఫ్లేమ్స్ యాసెస్ కూడా మన దగ్గరే ఉంది. ఏదైతే చెయ్యాలో అది మనం చేసాము, కానీ మనం ఒక చిన్న మిస్టేక్ చేసాము అని అంటాడు. అక్కడ ఉన్న వైస్ అడ్మిరల్స్ సాటర్న్ ముందు నిలబడి సారీ చెప్తున్నారు. ఎందుకంటే యాజ్ ఏ వైస్ అడ్మిరల్గా వాళ్ళు వాళ్ళ మిషన్ సరిగ్గా చేయలేదు. బికాజ్ వాళ్ళ చేతిలో నుంచి కూమా, బోనీ అండ్ స్ట్రా హ్యాట్స్ ఎస్కేప్ అవుతారు. సో వాళ్ళకి వాళ్ళ వెనకాల వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతారు. కానీ సాటర్న్ అంటాడు, నో, ఫర్గెట్ ఎల్బాఫ్. సాటర్న్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. స్ట్రా హ్యాట్స్ ఎస్కేప్ అవ్వడానికి రీజన్ వచ్చేసి ఎమిత్. అప్పుడే మనకి 200 years బ్యాక్ స్టోరీని చూపిస్తారు. ఎమిత్ మ్యారేజెస్ మీద అటాక్ చేస్తాడు. అండ్ అక్కడ ఎమిత్ షట్ డౌన్ అయి ఉంటాడు. ఎమిత్ దగ్గర సాటర్న్ అండ్ సైంటిస్ట్ ఉంటారు. అండ్ వాళ్ళకి పైనుంచి ఆర్డర్స్ వస్తాయి ఎమిత్ని డిస్ట్రాయ్ చేయమని. కానీ సాటర్న్ వద్దు అని అంటాడు, మనం దీని మీద రీసెర్చ్ చేద్దాము. అండ్ సాటర్న్ ఇది కూడా చెప్తాడు, ఇదంతా రెస్పాన్సిబిలిటీ నాది అని. బికాస్ సాటర్న్ దీనిని ఒక అల్టిమేట్ యాసెట్ అయ్యే ఛాన్స్ ఉంది మిలిటరీకి అని అనుకుంటాడు. ఇక్కడ సాటర్న్ మిస్టేక్ చేశాడు. ఒకవేళ సాటర్న్ అప్పుడే డిస్ట్రాయ్ చేసి ఉంటే ఈరోజు ఇది చూసే ఛాన్స్ ఉండదు. సో స్ట్రా హ్యాట్స్ ఎస్కేప్ అయ్యే రీజన్ ఈజ్ ఎమిత్. అండ్ ఇంకా ఒక పాయింట్ నోటీస్ అయితే చేశాను నేను, అది మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ సినారియో మనం ఆల్రెడీ చూసాము. ఒక పెద్ద షిప్ పైనుంచి పడుతుంది. తరువాత మనకు తెలుస్తుంది ఈ షిప్ 200 years పాతది అని. అండ్ బ్యాక్గ్రౌండ్లో కోయట్ని చూపించారు. ఎవ్రీథింగ్ దట్ హ్యూమన్స్ క్యాన్ ఇమాజిన్ క్యాన్ హ్యాపెన్ ఇన్ రియాలిటీ. ఫిజిస్ట్ విల్లీ గ్యాలోన్, తను కూడా ఒక సైంటిస్ట్. అండ్ సాటర్న్ దగ్గర మనం ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ని చూసాము. ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ దెమ్. సో నేను ఈ పాయింట్ని నోటీస్ చేశాను, మీకు కూడా చెప్పాను. దీని మీద మీ ఒపీనియన్ చెప్పవచ్చు కామెంట్ సెక్షన్లో. దీని తర్వాత నాకు ఈ సినారియో నచ్చింది. ఒక వైస్ అడ్మిరల్ ఇలా అంటాడు, యాజ్ ఎ వరల్డ్ గవర్నమెంట్ వైస్ అడ్మిరల్ నా మైండ్లో ఒక డౌట్ వచ్చింది. సాటర్న్ వెగపంక్ వాయిస్ మెసేజ్ని ఆపలేకపోవడం ఇది ఒక ఫెయిల్యూర్ అని అంటాడు. దీని అర్థం వచ్చేసి వెగపంక్ మెసేజ్లో ఒక నిజం దాగి ఉంది. హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు డౌట్ వరల్డ్ గవర్నమెంట్ అండ్ హీ ఈజ్ ఎ వైస్ అడ్మిరల్. అండ్ నెక్స్ట్ సెకండ్ మనం చూస్తాము సాటర్న్ తన పవర్ని యూజ్ చేసి వైస్ అడ్మిరల్ని చంపేస్తాడు. అండ్ ఇదంతా అక్కడ ఉన్న వైస్ అడ్మిరల్స్ విట్నెస్ చేస్తారు. అండ్ ముందు మనం చూస్తాము పంక్ రికార్డ్స్ 2 partsగా డివైడ్ అవుతుంది. పంక్ రికార్డ్స్ పైకి వెళ్ళిపోతుంది. యార్క్ అక్కడ షూట్ అయితే చేస్తుంది, కానీ షీ వాస్ టూ లేట్. బికాస్ పంక్ రికార్డ్స్ ఆల్రెడీ ఎవరో దోచుకున్నారు. అండ్ అగైన్ సాటర్న్ ఫెయిల్ అవుతాడు. బికాస్ తను ముందు పంక్ రికార్డ్స్ మన చేతిలో ఉంది అని అనుకుంటాడు. బట్ నో, దాన్ని ఎవరో కలెక్ట్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ మిగిలి ఉన్న వెగపంక్స్ కలిసి ఒక కొత్త వెగపంక్ని ఫామ్ చేస్తారు. అండ్ ఆ పంక్ రికార్డ్స్ని ఎగ్ హెడ్ ఆర్క్ నుంచి దూరంగా తీసుకువెళ్ళి ఒక సేఫ్ ప్లేస్లో పెడతారు. మేము దీన్ని ఇక్కడే వదిలి వెళ్తాము మా పార్ట్నర్ కోసం అని అంటారు. అండ్ నెక్స్ట్ మనం చూస్తాము వెదరియా కమిన్, మేము మీతో మాట్లాడాలి అని అంటారు. ఈ సినారియో తర్వాత మనం చూస్తాము సెలెస్టియల్ డ్రాగన్స్ షాక్ అవుతారు. వాళ్ళు వెగపంక్ చెప్పింది ఏది నిజం కాదు అని అనుకుంటారు. అండ్ సడన్గా మనం చూస్తాము సాటర్న్ చాలా స్ట్రగుల్ అయితే ఉంటాడు. తను మోకాల మీద కూర్చొని నన్ను వదిలే అని అరుస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వైస్ అడ్మిరల్స్ ఈ సినారియోని చూసి షాక్ అవుతారు, అసలు సాటర్న్కి ఏమవుతుంది అని. ఇక్కడ సాటర్న్కి డివైన్ పనిష్మెంట్ జరుగుతుంది గైస్. ఎస్ గైస్, మీరు అనుకున్నది నిజమే. దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇముసామా. తను ఇక్కడ ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ అన్ని మూలల నుంచి బ్లాక్ ఫ్లేమ్స్ వస్తున్నాయి.
అండ్ సాటర్న్ అరుస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ మనం చూస్తాము ఇముసామా క్లియర్లీ సాటర్న్కి చెప్తున్నాడు, ఎందుకంటే మనకి ఇముసామా గల్లా బాయ్ అని చెప్పలేదు ఇప్పటి వరకు. సో దట్ స్ట్రా హ్యాట్స్ ఎస్కేప్ రీజన్ వచ్చేసి జాయ్ బాయ్. ఇది నువ్వు ఎలా ఎస్కేప్ చేపించావు అని అడుగుతుంది. ఇక్కడ సాటర్న్ వాస్ సేయింగ్ హ్యావ్ మర్సీ, జాయ్ బాయ్ పవర్ నా రీచ్ కంటే ఎక్కువ ఉంది, నేను ఎలా యాంటిసిపేట్ చేయగలుగుతాను ఇముసామా. బట్ ఏమీ వినలేదు, సాటర్న్ని చంపేస్తుంది. సాటర్న్ మొత్తం మెల్ట్ అయిపోతాడు, జస్ట్ తన బోన్స్ మాత్రమే మిగిలి ఉంది. ది వన్ పీస్లోనే మోస్ట్ రూత్లెస్ డెత్ అని చెప్పవచ్చు. ఇక్కడ మీ అందరికీ డౌట్ రావచ్చు, మిగతా గోరెసెస్ కూడా ఈ మిషన్ ఫెయిల్ అయ్యారు, వాళ్ళకి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వలేదు అని. బట్ ద ఆన్సర్ ఈజ్ సింపుల్. ఆల్రెడీ నేను ఈ సినారియో గురించి చెప్పాను. 200 years ago సాటర్న్ ఎమిత్ని చంపకుండా వదిలేశాడు. బికాస్ ఎమిత్ ఈస్ ద రీజన్ స్ట్రా హ్యాట్స్ ఎస్కేప్ అయ్యారు. సో దిస్ ఈస్ ద రీజన్ వై ఇముసామా కిల్డ్ సాటర్న్. అండ్ ఒక గొరెసే చనిపోయాడంటే ఇంకొకరికి ఆ ప్లేస్కి అపాయింట్ చేస్తారు. సో ఫిగర్ల్యాండ్ గార్లింగ్ అథారిటీ రూమ్కి వెళ్తాడు. అక్కడ ఉన్న గొరెసెస్ అందరూ షాక్ అవుతారు, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతారు. గార్లింగ్ అంటాడు, నాకు న్యూ ఆర్డర్ వచ్చింది, ఇప్పటి నుంచి యోర్క్ నా అండర్ కంట్రోల్లో పనిచేస్తుంది. బికాస్ నన్ను డిఫెన్స్ సైన్స్ వారియర్ గాడ్ని చేశారు. ఇది విన్న తర్వాత అందరూ షాక్ అవుతారు. గార్లింగ్ అప్పుడే ఇలా అంటాడు, ప్రపంచం మొత్తం అల్లకోలంగా ఉంది, సో లెట్ అస్ వర్క్ టుగెదర్ టు బెటర్ ది వరల్డ్. సో ఒఫిషియల్లీ గార్లింగ్ ఇస్ గోరెసే అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూస్తాము కాపవాక కింగ్డమ్. అక్కడ ఉన్న రెవల్యూషనరీ ఆర్మీ వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉంటారు. దే వర్ టాకింగ్ అబౌట్ ఏన్షియంట్ వెపన్స్ని గవర్నమెంట్ కవరప్ చేయడానికి ట్రై చేసింది. అండ్ ఎవరైతే వన్ పీస్ని క్లెయిమ్ చేస్తారో వాళ్ళ దగ్గర ఒక డేంజరస్ పవర్ రావచ్చు. అండ్ రెవల్యూషనరీ ఆర్మీ వాళ్ళు మేము దాన్ని క్లెయిమ్ చేయనివ్వము అని అంటారు. అండ్ దీని తర్వాత డ్రాగన్ ఇలా అంటాడు, ఎవరైతే వేగపంక్ లాస్ట్ మెసేజ్ని విన్నారో వాళ్ళు కామ్గా అయితే ఉండరు, వాళ్ళు ఏదైనా చేయవచ్చు. ఒక సేఫ్ ప్లేస్ కోసం వాళ్ళు ఒకరిని ఒకరు చంపవచ్చు, మనం ఆ ప్లేస్ని దక్కించుకోవాలి అని అంటాడు. దీనితో మన వన్ పీస్ చాప్టర్ 1125 ఫినిష్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను ఇలాంటి యానిమే కంటెంట్ ఎవ్రీ వీక్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో చేసుకోండి. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.